Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic chapter 8 sequence and series లో exercise 18b Roman number 1 లో first problem నుంచి స్టార్ట్ చేద్దాం. Find the 20th term and nth term of GP. సో ఈ సీక్వెన్స్ యొక్క GP 20th టర్మ్ని nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో మీకు ఎక్సర్సైజ్ అనేది ఈజీగా అర్థం అవ్వాలంటే కంపల్సరీ ఇంట్రడక్షన్ వీడియోని ఫాలో అవ్వాలి. సో ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ని నేర్చుకున్నట్లయితే మనం ఎక్సర్సైజ్ అనేది సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో గివెన్ జీపీ, సో 5/4, 5/2, 5/2, 5/4, 5/8, so and so on. సో మనం nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే జీపీలో nth టర్మ్ ఫార్ములా ఏంటి? సో nth టర్మ్ ఏ ఇంటూ an ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n - 1 కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ 28th టర్మ్ని nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హియర్ ఫస్ట్ టర్మ్, సో ఫస్ట్ టర్మ్ అంటే ఏ కదా. సో ఏ ఈక్వల్స్ టు 5/2. సో నెక్స్ట్ కామన్ రేషియో ఆర్, స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ కదా. సో సెకండ్ టర్మ్ 5/4, సో ఫస్ట్ టర్మ్ 5/2. సో న్యూమరేటర్ గెట్ క్యాన్సల్. సో డినామినేటర్లో 2 1s 2 2s. సో మనకి ఇక్కడ మిగిలింది 1/2. సో స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీ నో దట్ an ఈక్వల్స్ టు nth టర్మ్ ఏ ఆర్ n - 1. సో మనం 28th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో A20 ఈక్వల్స్ టు ఏ ఆర్ 20 - 1. సో ఏ వాల్యూ ఎంత? 5/2, ఆర్ వాల్యూ 1/2, సో 19. సో 5 సో ఇప్పుడు ఇదేమైంది? సో 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 19. సో బేసెస్ ఆర్ ఈక్వల్, సో పవర్ యాడ్ చేసేయచ్చు. సో 5/20, 2 టు ది పవర్ ఆఫ్ 20. సో 28th టర్మ్ వచ్చి 5/2 టు ది పవర్ ఆఫ్ 20. సో నెక్స్ట్ nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో an ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ n - 1. సో ఏ వాల్యూ ఏంటి? 5/2, ఆర్ ఈక్వల్స్ టు 1/2, n - 1 ఈక్వల్స్ టు 5 సో మళ్ళీ ఇక్కడ మనకి 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ n - 1. సో బేసెస్ ఈక్వల్, సో పవర్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో 2 టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ n - 1. సో +1 - 1 గెట్ క్యాన్సల్. సో 5/2 టు ది పవర్ ఆఫ్ n. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో మనం 28th టర్మ్ని nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద 12th term of GP whose 8th term is 192 and the common ratio is 2. సో మనం ఈ గివెన్ డేటా ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్. సో మనం ఇప్పుడు
12th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకైతే సీక్వెన్స్ అయితే ఇవ్వలేదు. సో 8th టర్మ్ ఈజ్ 192, కామన్ రేషియో 2 అని ఇచ్చారు. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో కామన్ రేషియో గివెన్, కామన్ రేషియో r equals to 2. So let a be the first term. Let a be the first term. First term of GP. So మళ్ళీ మనకేమి ఇచ్చారు, గివెన్ 8th టర్మ్. So given that 8th term is 192. సో అంటే 8th టర్మ్ అంటే a8 ఈక్వల్స్ టు a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో n మైనస్ 1 అంటే 8 కదా. సో 8 మైనస్ 1 ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత అంటున్నారు, 192. సో a8 ఈక్వల్స్ టు, సో ఒక నిమిషం, 8th టర్మ్ ఈక్వల్స్ టు 192. సో దీని నుండి మనం టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఏ ఇంటూ, సో ఏ ఫార్ములా మనకి nth టర్మ్ ఫార్ములా తెలుసు కదా. సో nth టర్మ్ an ఈక్వల్స్ టు ఏ ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో సేమ్ 8th టర్మ్ అంటే a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ 7, 8 మైనస్ 1 7 ఈక్వల్స్ టు 192. సో మనం r వాల్యూ ఎంత, మనకి కామన్ రేషియో 2. సో a ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 7. సో మనం 192ని ఎలా రాసుకోవచ్చు, సో 192 యొక్క ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2తో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్, 2తో స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో 2 9s 18, సో 2 1s, సో 18, 1 మిగిలింది. సో 2 6, సో 2 4s, 2 8s, సో 2 2s, 2 4s, సో 2 1s, 2 2s, 2 6. సో నెక్స్ట్, సో 2 3. సో మనం ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, 192ని 2 టు ది పవర్ ఆఫ్ 1 2 3 4 5 6, 2 టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా. సో 2 టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 3. సో అంతేనా. సో ఇప్పుడు ఈ ఈక్వల్ సైడ్స్లో సేమ్ ఉన్నాయి. సో బేసిస్ పవర్ ఏమవుతుంది, మనకి క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 టు ది పవర్ ఆఫ్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇందులో 2 మిగులుతుంది. సో 1 ఉంది కదా, సో 1 మిగులుతుంది. సో 2 ఇంటూ ఏ ఈక్వల్స్ టు 3. సో దీని నుండి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, ఏ ఈక్వల్స్ టు 3/2. సో ఇది ఎలా క్యాన్సిల్ అయిందో అర్థమైంది కదా. సో 2 టు ది పవర్ ఆఫ్ 7లో 2 టు ది పవర్ ఆఫ్ 6 తీసేసామంటే మనకి 2 మిగిలేది. సో 1 2 మిగిలింది. సో ఈ 2ని ఇక్కడ మనం రాసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 12th టర్మ్. సో దేర్ఫోర్ 12th టర్మ్ a12 ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ r. సో 12 అన్నప్పుడు మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం, r పవర్ ఏమవుతుంది, 1 లెస్ దెన్ అవుతుంది. సో r టు ది పవర్ ఆఫ్ 11 అంటే n మైనస్ 1 అంటే కూడా 12. సో ఇలా గుర్తుంచుకోవచ్చు. సో 3/2, a ఈక్వల్స్ టు 3/2, r ఈక్వల్స్ టు 2 టు ది 2. సో 2 టు ది పవర్ ఆఫ్ 11. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 క్యాన్సిల్. సో ఇందులో పవర్లో 1 క్యాన్సిల్ అయిపోయి 10 మిగులుతుంది. సో ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 10. సో 2 టు ది పవర్ ఆఫ్ 10 వాల్యూ 3 ఇంటూ 1024 ఈక్వల్స్ టు, సో ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేస్తే 3072. సో అర్థమైంది కదా ఏ విధంగా మనం ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్
Third problem, the 5th, 8th and 11th terms of GP are, so 5th term వచ్చి P, so 8th term Q and 11th term S respectively. Show that Q square equals to PS. సో మనం ఇప్పుడు Q square equals to PS అని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ సో ఏ5 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, nth టర్మ్ ఫార్ములాతో a ఇంటూ r⁴. సో ఈ వాల్యూ ఎంత అంటున్నారు, p. సో నెక్స్ట్ a8, సో 8th టర్మ్, సో a r⁴ ఈక్వల్స్ టు q. సో నెక్స్ట్ a11 a⁴ ఈక్వల్స్ టు s. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, q స్క్వేర్ ఈక్వల్స్ టు PS అవుతుందా కాదా. సో నౌ సో క్యూ స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ, క్యూ వాల్యూ a ఇంటూ r⁴ ఈక్వల్స్ టు p ar4 ఇంటూ ar10. ఎస్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ పవర్స్తో ఈ మల్టిప్లై చేస్తే a² అవుతుంది. సో 7 2s 14, సో r⁴. సో a ఇంటూ a స్క్వేర్. సో బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. సో r⁴ ప్లస్ 10. సో మళ్ళీ మనకి ఈక్వల్ అయ్యిందా, సో మనం ప్రూవ్ చేసామా, సో ప్రూవ్ అయింది. సో r⁴. సో అంటే therefore q square equals to PS. Hence we prove. So next, fourth problem. So the fourth term of GP is square of its second term. సో ఫోర్త్ టర్మ్ అనేది స్క్వేర్ ఆఫ్ సెకండ్ టర్మ్. సో ఈ జీపీ యొక్క సెకండ్ టర్మ్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ ఫోర్త్ టర్మ్. అండ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 3. డిటర్మైన్, సో ఫస్ట్ టర్మ్ ఈజ్ -3. సో డిటర్మైన్ ఇట్స్ సెవెంత్ టర్మ్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ సెవెంత్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్ని యూజ్ చేసుకొని మనం సెవెంత్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, given that a equals to first term a equals to -3. సో మనకి ఇక్కడ కామన్ రేషియో అనేది తెలీదు. సో RBA, let R be the common ratio. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఫోర్త్ టర్మ్. సో ఫస్ట్ మనం సెకండ్ టర్మ్ని రాసుకుందాం, సో ఫోర్త్ టర్మ్ని రాసుకుందాం. సో ఫస్ట్ సెకండ్ టర్మ్, సో మన ఫార్ములా తెలుసు కదా, n టర్మ్స్ ఫార్ములా. సో a2 ఈక్వల్స్ టు AR అంతే, సెకండ్ టర్మ్ 1 లెస్ దాన్. సో ది ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది, A4 ఈక్వల్స్ టు AR3. సో గివెన్ దట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఫోర్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ సెకండ్ టర్మ్. సో గివెన్ కండిషన్, సో గివెన్ A4 ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్ యొక్క స్క్వేర్కి ఈక్వల్. సో ఇప్పుడు A4 వాల్యూ ఏంటి మనకి ఇక్కడ, AR3. సో A2 AR². సో మనం ఇక్కడ AR3, సో A² R². సో A గెట్ క్యాన్సల్, సో R² 1R క్యాన్సల్. సో ఇప్పుడు మనకి మిగిలింది R ఈక్వల్స్ టు A. సో కామన్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ వాల్యూ మనకి ఇచ్చారు కదా క్వశ్చన్లో. సో R ఈక్వల్స్ టు ఎంత,
minus 3. So r equals to minus 3, a equals to minus 3. సో ఇప్పుడు మనం వీటి ద్వారా సెవెంత్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెవెంత్ టర్మ్. సో a7 ఈక్వల్స్ టు a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ 6. సో 1 లెస్. సో a వాల్యూ minus 3, r వాల్యూ minus 3. సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. సో ఈ మైనస్ 3 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 6. సో బేసెస్ ఈక్వల్, పవర్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ 7. సో -3 టు ది పవర్ ఆఫ్ 7 వాల్యూ అనేది -2187. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ సెవెంత్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఫిఫ్త్ ప్రాబ్లంలో మనకి మళ్ళీ ఏబిసి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో విచ్ టర్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. సో విచ్ టర్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు. ఈ టర్మ్ అనేది ఇందులో ఏ సీక్వెన్స్కి, ఈ సీక్వెన్స్లో ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది ఇచ్చారు. ఈ 128 అనేది ఈ సీక్వెన్స్లో ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అంటే nth టర్మా, లేకపోతే 12th టర్మా, 13th టర్మా, 10th టర్మా, 6th టర్మా, ఏ టర్మ్కి ఇది ఈక్వల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో హియర్ మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, a ఈక్వల్స్ టు 2. సో అండ్ మనం r ఈక్వల్స్ టు, ఆర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆర్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ అనేది గమనించామంటే ఎలా ఉంది, మల్టిప్లికేషన్. సో 2 ఇంటూ √2. సో మళ్ళీ 2 ఇంటూ 2 అంటే ఇది జీపీలో ఉంది కదా ఈ సీక్వెన్స్ అనేది. సో కాబట్టి మనం ఇక్కడ ఆర్ని కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆర్ ఈక్వల్స్ టు, సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో 2 get cancel. So r equals to √2. సో ఏ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. సో మనం ఇది ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ nth టర్మ్. సో మనకి ఇది ఏ టర్మో తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుందాం. సో an ఈక్వల్స్ టు 128. సో nth టర్మ్ ఫార్ములా ఏంటి మనకి, a టు ది పవర్ a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1 ఈక్వల్స్ టు 128. సో ఏ వాల్యూ ఎంత మనకి 2, r వాల్యూ √2, n-1 ఈక్వల్స్ టు. సో మనం ఈ 120ని 128. సో ఈ 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 6 4 64. సో 2 టు ది పవర్ ఆఫ్, ఈ √2ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/2గా రాసుకోవచ్చు. ఆ √2 ది పవర్ ఆఫ్ 1/2 అంతే కదా √2 వాల్యూ అనేది. సో మనం ఇప్పుడు 2 టు ది పవర్ ఆఫ్ n-1/2 ఆల్రెడీ న్యూమరేటర్లో ఈ వాల్యూ ఉంది. సో దీనికోసం ఇది రాసుకున్నాం. సో ఈక్వల్స్ టు 64. సో మనం 64ని ఎలా రాసుకోవచ్చు, 2 టు ది పవర్ ఆఫ్. సో మనం ఇంతకుముందే ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ ప్రాబ్లంలో 64. సో ఇది లేదు. సో ఈ విధంగా మనం ఈ 64 ఫ్యాక్టర్ని కనుక ఫైండ్ అవుట్ చేసామంటే సో 2 టు ది పవర్ ఆఫ్ n-1/2 ఈక్వల్స్ టు 2 టు ది పవర్ ఆఫ్ 6. సో 2 టు ది బేసెస్ ఈక్వల్. సో పవర్స్ ఏమవుతాయి మనకి, ఈక్వల్ అవుతాయి. సో n-2 ఈక్వల్స్ టు 6. సో దీని నుండి మనం n వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. n వాల్యూ అంటే nth టర్మ్. సో ఇది ఏ టర్మ్కి ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో n-1 ఈక్వల్స్ టు, సో ఈ 2
6 2s 12. సో n ఈక్వల్స్ టు, సో -1 ఇటు సైడ్ వచ్చిందంటే +1. సో n ఈక్వల్స్ టు 13. Thus, సో ఇది 128 అనేది ఏ టర్మ్కి ఈక్వల్, 13th టర్మ్కి ఈక్వల్. Thus the 13th term of the given sequence is 128. సో ఏ టర్మ్కి ఈక్వల్ ఇది 128, 13th టర్మ్కి. సో అర్థమైంది కదా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ బి ప్రాబ్లం. సో ఇది కూడా మనకి ఎలా ఉంది, √3 × 3, సో 3 × √3. సో ఇది కూడా ఎలా ఉంది, జీపీలోనే ఉంది. సో మనం ఇప్పుడు కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, ద గివెన్ జీపీ ఈజ్ √3, 3. సో ఇప్పుడు √3 × √3 3, మళ్ళీ 3కి √3 యాడ్ చేశారు. సో ఈ విధంగా ఈ సీక్వెన్స్ అనేది ఫామ్ అయింది. సో 3 అండ్ సో ఆన్. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు √3, ఆర్ ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్ బై √3. సో మనం √3ని ఎలా రాసుకోవచ్చు, √3 × √3 రాసుకోవచ్చు కదా. సో √3, సో √3 get cancel, our value is √3. So common ratio is √3. So let nth term is, so an equals to, so ఎంత మనం ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది 729. సో ఇది ఏ టర్మ్కి ఈక్వల్ ఈ సీక్వెన్స్లో. సో nth టర్మ్ ఎంత మనకి, a to the power of a into r to the power of n minus 1 equals to 729. సో మనం 729 యొక్క ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దామా. సో 3తో, సో 9 ఉంది కాబట్టి 3తో స్టార్ట్ చేయాలి. సో 3 2 6, 3 4 12, 3 3s. సో మళ్ళీ 3 8s, 3 1s. సో 3 9, సో 3 2s 6, 3 7s 21. సో 3 9s, సో 3 3s. సో 3 to the power of 1 2 3 4 5 6, 3 to the power of 6. ఇలా రాసుకోవచ్చు మనం ఇది 3 to the power of 6. సో ఏ వాల్యూ ఎంత మనకి, √3. సో ఆర్ వాల్యూ √3, n minus 1. n minus 1 equals to 3 to the power of 6. సో మనం ఇది ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు 3ని, సో 3 బేసెస్ ఈక్వల్, సో పవర్స్ని మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో 3ని యాడ్ చేస్తే, సో 3 అంటే 1/√2, √3 అంటే సో n minus 1/2 ఈక్వల్స్ టు 3 to the power of 6. సో మనం ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయ్యాయి. సో మనం ఏం చేయొచ్చు, పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో 1/2 ప్లస్, సో ఎల్సిఎం తీయచ్చా దీనికి. సో ఈ టర్మ్కి ఎల్సిఎం చేస్తే 1 + n - 1, సో ఈక్వల్స్ టు 6. సో ఈ 2ని ఇటు సైడ్ పంపిద్దాం. సో +1 - 1 గెట్ క్యాన్సల్, n ఈక్వల్ టు 2 6 12. సో nth టర్మ్ ఇది 729 అనేది ఏ టర్మ్కి ఈక్వల్ అయింది, 12th టర్మ్కి ఈక్వల్ అయింది. సో thus the 12th term of the given sequence is 729. సో అర్థమైంది కదా మనం ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నామో, 729. సో నెక్స్ట్ సి. సో ఇది కూడా ఎలా ఉంది, పర్సంటేజ్లో ఉంది కదా. సో ఇది జీపీ. సో ది గివెన్ డివిజన్ ఫామ్లో ఉంది. సో ద గివెన్
GP is 1/3, 1/9, 1/27 and so on. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ A ఈక్వల్స్ టు 1/3. సో ఆర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వల్స్ టు సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో న్యూమరేటర్లో 1, సో ఈ డినామినేటర్ 3, ఈ డినామినేటర్తో 3 3 is 9, సో 1/3. R ఈక్వల్స్ టు 1/3, A ఈక్వల్స్ టు 1/3. సో మనం లెట్ ఇది దేనికి ఈక్వల్ అనుకుంటున్నాం? nth టర్మ్కి ఈక్వల్. సో nth టర్మ్ ఈజ్ an ఈక్వల్స్ టు 1/19683. సో an అంటే ఫార్ములా ఏంటి మనకి? a ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n-1. సో 1/19683. సో a అంటే ఏంటి? 1/3. సో r అంటే 1/3. సో n-1 ఈక్వల్స్ టు, సో మనం 19. సో మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 1s ప్లేస్లో 3, సో 3తో పోతుంది. సో 3 ఫ్యాక్టర్స్, 3 6 are 18. సో మళ్ళీ 1, 3 5s are 15. సో మళ్ళీ 3 6 are 18, 1. సో మళ్ళీ 3 2s, 3 1s are 3 5s are, సో 3 5s are 3 7s are 21. సో అంతే 3. సో ఇక్కడ ఒక నిమిషం, 3 2s, సో 3 1s are, సో 2 మిగిలింది. సో 3 8s are 24. సో మళ్ళీ ఇక్కడ మనకి 2 మిగిలింది. సో 2 7s are 21. సో 3 7s are 21, 3 2s are 6, 3 9s are 27. సో మనం ఇక్కడ ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం 729. సో 729 అంటే ఆల్రెడీ 3 to the power of 6. సో మళ్ళీ 3 to the power of 6, 7 8 9 10. సో అంటే ఈ వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇది ఆల్రెడీ 3 ఉంది కదా, సో 3 to the power of 9 వస్తుంది. సో మీరు కంటిన్యూ చేయాలంటే ఇక్కడే కంటిన్యూ చేసి ఫైండ్ అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/3 3 to the power of 9. 1/3 3 to the power of, సో ఓకే హోల్గా రాసుకుందాం. సో బేసెస్ ఈక్వల్ అయ్యాయి అంటే మనం పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని బేసెస్ ఈక్వల్ పవర్స్ ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ యాడ్ చేసి రాసుకోవచ్చు. సో +1 -1, సో 1/3. సో మళ్ళీ ఇక్కడ ఏమైంది? బేసెస్ ఈక్వల్, పవర్స్ ఏమవుతాయి? ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది ఓన్లీ nth టర్మ్. సో n ఒకటే మిగిలింది. సో n ఈక్వల్స్ టు 9. థస్ ninth టర్మ్కి ఈక్వల్. సో గివెన్ వాల్యూ. సో ద 9th టర్మ్ ఆఫ్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్, సో అర్థమైంది కదా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో. సో 1/19683. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. For what values of x the number -2/7, x -7/2 are in GP. సో ఇది జీపీలో ఉంది అంటున్నారు. సో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్, సో జామెట్రిక్ మీన్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ABC అనుకున్నామంటే, సో B ఈక్వల్స్ టు ఏమవుతుంది? √A ఇంటూ B. సో -2/7 ఇంటూ -7/2.
సో ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, 2 1s 2, x ఈక్వల్స్ టు √1. సో x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద గివెన్ numbers in GP are -2/7. సో x మైనస్ రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కామన్ రేషియో. సో ఫ్రమ్ ఫస్ట్ 2 టర్మ్స్ టూ నెంబర్స్ ప్రకారం కామన్ రేషియో ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు ఇదేమైంది -7x/2 అంతేనా. ఈ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్. సో -7x/2. సో మళ్ళీ మనం ఫ్రమ్ నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో జీపీలో మనకి కామన్ రేషియో ఎలా ఉంటుంది, కామన్ కదా, అన్నిటి టర్మ్స్కి కామన్. సో నెక్స్ట్ 2 టర్మ్స్, నెక్స్ట్ 2 నెంబర్స్ are equals to, so second term -7/2 by x. సో ఇప్పుడు ఇదేమైంది -7/2. సో డినామినేటర్లో ఎక్స్, అంతేనా. సో ఇది డినామినేటర్లో ఎక్స్ ఉంది, సో డినామినేటర్లో ఎక్స్. సో మనకి జీపీలో ఉందంటే కామన్ రేషియోస్ ఆర్ ఈక్వల్ కదా. సో 7/x/2 ఈక్వల్స్ టు -7/2x. సో 7 -2 2 గెట్ క్యాన్సిల్. సో మనకి ఇప్పుడు ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏవేవి ఉన్నాయి, x ఈక్వల్స్ టు 1/x. సో ఈ x అనేది ఈక్వల్గా ఇటు సైడ్ వెళ్ళిందంటే x² ఈక్వల్స్ టు 1. సో x² అంటే x ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మళ్ళీ మనకి x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ సింపుల్గా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. సో రోమన్ నెంబర్ 1లోని 1 to 6 ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.